ప్రజలకు పక్షులకు హాని కలిగించే నిషేధిత చైనా మాంజాను విక్రయిస్తున్నటువంటి 12 మందిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా వెల్లడించారు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షణమూర్తి. ఇక చైనా మాంజా విక్రయిస్తున్నటువంటి ఇంకో 2 నిందితులు పరారీలో ఉన్నారని తెలియజేశారు. వారిని కూడా తొందరలో పట్టుకుంటామని తెలియజేశారు. నగరంలో అక్రమంగా చైనా మాంజాను విక్రయిస్తున్న పలు షాపులపై కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. దాడిలో మొత్తం 162 చైనా మాంజా బబిన్స్ ను స్వాధీనం చేసుకున్నట్టుగా రక్షితమూర్తి తెలియజేశారు. చైనా మాంజా దిగుమతి ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే వారిపైన కూడా దృష్టి సారించామని వివరాలు వెల్లడించారు. బ్యాండ్ ప్రోడక్ట్ ఇది ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ లో కూడా ఇది బ్యాన్ అయింది. ప్లస్ మీకు తెలుసు ఇది యూజ్ చేసే వల్ల పతంగులేమో ఫ్లై అవుతుంది, బట్ అదిలో కూడా మనకి చాలా మంది డేంజర్ అయింది. రీసెంట్లీ మన ఏఎస్ఐ నల్లకుంట ఏఎస్ఐ కూడా డ్యూటీ ఫినిష్ చేసుకుని వెళ్తున్నటప్పుడు దారిలో ఒకటి చైనీస్ మాంజా దారం వాళ్ళ థ్రోట్ కి తగిలి వాళ్ళు సివియర్ బ్లీడింగ్ అయ్యి వాళ్ళని తర్వాత కామినేని హాస్పిటల్ కి షిఫ్ట్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు. ఇది మన పోలీస్ సిబ్బందికి అయితే చాలా మంది బయట వాళ్ళకి కూడా దీని నుంచి చాలా ప్రమాదం ఉంది. ఇది ఓన్లీ మనుషులకి మాత్రమే కాదు, పక్షులకి కూడా చాలా డేంజరస్ ఐటమ్. ఇది బ్యాండ్ ప్రోడక్ట్. ఇంత బ్యాన్ చేసిన తర్వాత కూడా ఈ సంక్రాంతి పండగ అప్పుడు పతంగులు ఆర్చేటప్పుడు చైనీస్ మాంజా చాలా యూజ్ చేస్తున్నారు.